బాబిలోన్ యొక్క నక్షత్రాల సంరక్షకుడు. బాబిలోన్ నక్షత్రాల క్రింద ఒక శిశువు ప్రకాశవంతమైన అరచేతి రహస్య భవిష్యవాణిని వెల్లడించింది. రాకుమారి టారా బొమ్మ పడవ రాజ ఉద్యానవనంలోని సెలయేటిలో చిక్కుకుంది. రాకుమారుడు డేరియస్ ఒక బుట్టలో శిశువును మరియు ఆసక్తికరమైన మీర్కాట్ను కనుగొన్నాడు. ఆ మాయ శిశువు లియోను తమ ఇంట్లో ఉంచుకోవాలని పిల్లలు రాజును ఒప్పించారు. లియో పెరిగి తన కొత్త కుటుంబం కోసం అద్భుతమైన మరియు వినూత్నమైన సాధనాలను రూపొందించాడు. సోదరులు కలిసి పాలించి బాబిలోన్ను గొప్ప నగరంగా మార్చాలని కలలు కన్నారు. గ్రంథాలయంలో ఒక ప్రకాశవంతమైన డ్రాగన్ బల్లి లియోను తన స్నేహితుడిగా ఎంచుకుంది. లియో తనలాగే ప్రకాశించే చేతులు కలిగిన ప్రజల గురించి చెప్పే రహస్య స్క్రోలును కనుగొన్నాడు. రాజు నక్షత్ర దృష్టులు అనే ప్రజలతో ఒక భారీ గోపురం నిర్మించాలని ఆదేశించాడు. లియో అలసిపోయిన కార్మికులను చూచి ధైర్యశాలి అయిన లూనా అనే అమ్మాయిని కలిశాడు. మీర్కాట్ పిప్పా ఒక పేస్ట్రీని దొంగలించి నిర్మాణ స్థలానికి పరుగెత్తింది. పిప్పాను వెంబడించిన లియో దొంగలించిన పేస్ట్రీని పంచుకుంటున్న లూనాను కలిశాడు. లూనా లియోకు అతనిలాంటి ప్రజలను చూపించే పురాతన గుహాచిత్రాలను చూపించింది. ఒక విందులో తన సోదరుడు కార్మికుల బాధను పట్టించుకోకపోవడం చూసి లియో బాధపడ్డాడు. గ్రంథపాలకుడు లియో నక్షత్ర దృష్టుల కోల్పోయిన రాకుమారుడని వెల్లడించాడు. తారా ఈ సత్యాన్ని రహస్యంగా విని తన సోదరుని కోసం హృదయం కలత చెందింది. కోపంతో ఉన్న రాజు లియో తన నిజమైన కుమారుడు కాదని అందరికీ ప్రకటించాడు. లియో నగరం నుండి వెలివేయబడ్డాడు. అతని జంతు మిత్రులు మాత్రమే అతన్ని అనుసరించారు. లూనా లియోను కనుగొని తన ప్రజల రహస్య శిబిరానికి తీసుకువెళ్ళింది. లియో వారి సాధారణ జీవనశైలిని నేర్చుకుని తన నైపుణ్యాలతో వారికి సహాయం చేశాడు. తన మాయాశక్తి అనేది సమరస్యం నుండి పుట్టి అందమైన నక్షత్ర నమూనాలను సృష్టిస్తుందని అతను గ్రహించాడు. తారా రహస్యంగా వచ్చి లియో పనిముట్లను తీసుకువచ్చి ఎప్పటికీ అతని సోదరిగా ఉంటానని మాటిచ్చింది. రాకుమారుడు డేరియస్ గోపురం ప్రమాదాన్ని గుర్తించి తన సోదరుడిని తీవ్రంగా మిస్ అయ్యాడు. భయంకరమైన తుఫాను రావడంతో బలహీనంగా నిర్మించిన గోపురం పగుళ్లు వచ్చి కూలిపోవడం మొదలైంది. ఒక భారీ రాయి పిల్లలపై పడబోతుండగా డేరియస్ వారిని కాపాడేందుకు పరుగెత్తాడు. లియో గ్లైడర్పై వచ్చి పడుతున్న రాయిని తెలివిగా మళ్లించి అందరినీ రక్షించాడు. సోదరులు మళ్లీ కలుసుకుని నిజమైన గొప్పతనం భవనాల్లో కాదు, ప్రజలకు సహాయం చేయడంలోనే ఉందని తెలుసుకున్నారు. అందరూ చేతులు కలిపి కూలిపోతున్న గోపురాన్ని నిలిపేందుకు నక్షత్రకాంతి వలయాన్ని నిర్మించారు. రాజు ఈ అద్భుత రక్షణను చూసి తన తప్పులపై లోతైన పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.